సార్ క్యాలిక్యులస్ అండ్ జామెట్రీ గురించి జేఈఈ మెయిన్స్ 2025 ఎగ్జామినేషన్ సిలబస్ అండ్ వీటి ప్యాటర్న్ ఎలా ఉంటుంది మరియు రూట్ మ్యాప్ గురించి ఒక బ్రీఫ్ ఐడియా ఇచ్చింది. సరే, లాస్ట్ సెషన్లో మనం ఆల్జీబ్రా ట్రిగ్నోమెట్రీ కంప్లీట్ చేసినట్టున్నాం. ఎస్ ఏదైనా టాపిక్ మిస్ అయినట్టు అనిపించిందా మీకు? ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్. ఎస్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కదా. అయితే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ యాక్చువల్గా సిలబస్లో రిమూవ్ అయింది. లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఏవి రాలే. ఓకే సార్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ జనరల్గానే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మినిమం బేసిక్స్ పైనే క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇంటర్లింక్డ్ తప్ప స్పెషల్గా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఏమి ఉండవు జేఈఈ మెయిన్స్లో. ఒకసారి రివైజ్ చేసుకుంటాం. జస్ట్ ప్రీవియస్గా ఏమైనా ఉన్నాయి ఆ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో చూసుకుంటే చాలు. హైట్స్ అండ్ డిస్టెన్స్ మాత్రం క్వశ్చన్స్ ఏం ఫ్రేమ్ కాలేదు లాస్ట్ ఇయర్. ఓవరాల్గా వెయిటేజ్ తక్కువ ఉంది. ఓకే, క్యాలిక్యులస్ తర్వాత జామెట్రీ అన్నావు కదా. ఎస్ సార్. క్యాలిక్యులస్లో మీరు చేసే పొరపాటు ఏంటి అంటే డైరెక్ట్గా లిమిట్స్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కదా. దానికంటే ముందు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే లిమిట్స్ కంటే ముందు ఫంక్షన్స్ టాపిక్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలి. ఎందుకంటే స్పెషల్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్, మాడ్యులస్ ఫంక్షన్, సిగ్నమ్ ఫంక్షన్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ స్పెషల్ ఫంక్షన్స్ పైనే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. కాబట్టి ఫంక్షన్స్ టాపిక్ని మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకున్న తర్వాతే మీరు ఈ టాపిక్స్ రావాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు లిమిట్స్లో కానీ, కంటిన్యూటీలో కానీ, డిఫరెన్షియబిలిటీలో కానీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు జనరల్గా ఫార్ములా బేస్డ్గా సాల్వ్ చేసే పిల్లలు కొంతమంది ఉంటారు. కానీ ఎవరైతే గ్రాఫికల్ నాలెడ్జ్ ఉన్న పిల్లలు ప్రాబ్లమ్ని అటాక్ చేస్తే చాలా తొందరగా సాల్వ్ చేయగలుగుతారు. అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మీకు కర్వ్ స్కెచింగ్ పైన ఐడియా ఉండాలి. అంటే లిమిట్స్ టాపిక్ స్టార్ట్ చేసే కంటే ముందే మీరు కొన్ని డిఫరెంట్ ఫంక్షన్స్, వాటి గ్రాఫ్స్, వాటి డొమైన్, రేంజ్ పైన మీకు ఓవరాల్ ఐడియా ఉండాలి. ఉంటే ప్రాబ్లమ్స్ జనరల్గా తొందరగా సాల్వ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏరియాస్ పైన క్వశ్చన్స్ చేస్తారు. ఏరియాస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ముందు కర్వ్ స్కెచింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. కాబట్టి నేనేమంటా అంటే క్యాలిక్యులస్ స్టార్ట్ చేసే కంటే ముందు ఫంక్షన్స్ పైన కమాండింగ్ ఉండాలి. ఓవరాల్గా లాస్ట్ ఇయర్ అనాలిసిస్ చూద్దాం మనం. లిమిట్స్లోనైతేనేమో స్పెషల్ ఫంక్షన్స్ పైన ఫోకస్ చేయండి. స్పెషల్ ఫంక్షన్స్ పైన ప్రాబ్లమ్స్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి అంటే పీవైక్యూస్, అంతే, అంతమించి ఏం లేదు. తర్వాత లిమిట్స్ అండ్ తర్వాత కంటిన్యూటీ కదా. ఈ కంటిన్యూటీలో వెయిటేజ్ 1 క్వశ్చన్ పక్కా ఉన్నది లాస్ట్ ఇయర్ అయితే. అంటే ఇంతకుముందు ఇయర్స్లో మేబీ డిఫరెన్షియబిలిటీ పైన ఒకసారి, కంటిన్యూటీ పైన ఒకసారి అట్లా ఉన్నాయేమో, కానీ లాస్ట్ ఇయర్ మాత్రం పక్కా 1 క్వశ్చన్ ఫ్రమ్ కంటిన్యూటీ. అంటే వెయిటేజ్ మళ్ళీ బ్యాక్ అయింది, ఒక క్వశ్చన్ పక్కా. మీరు ఇంకా స్పెషల్ ఫంక్షన్స్ పైన పీవైక్యూస్లో క్వశ్చన్స్ చూసి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కమాండింగ్ పెరుగుతుంది. తర్వాత ఈ డిఫరెన్షియబిలిటీలోనేమో కాంపోజిట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ పైన క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ ఫ్రేమ్ అయినాయి. ఎంత మోడరేట్గా ఉన్నాయంటే అంత మోడరేట్గా ఉన్నాయి క్వశ్చన్స్. ఓవర్ డిఫికల్టీ అయితే లేవు డిఫరెన్షియేషన్. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో మనకు సిలబస్లోనేమో ఈ మీన్ వాల్యూ థీరమ్స్ ఉన్నాయి కదా, అవి రిమూవ్ చేశారు. యాక్చువల్గా ఇంతకుముందు మీన్ వాల్యూ థీరమ్స్ ఉండేవి, ఈసారి రిమూవ్ చేశారు. రిమూవ్ చేసినా సరే మళ్ళీ ఒక సెషన్లో ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. అంటే మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి డిలీట్ అయిన సిలబస్లో. డిఫరెన్షియేషన్ టాపిక్లో మోస్ట్ కాన్సన్ట్రేషన్ నీడెడ్ అండ్ మ్యాక్సిమం మినిమం టాపిక్. మ్యాక్సిమం మినిమం క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేయాలి అంటే పిల్లలకు ఫంక్షన్స్, డొమైన్, రేంజ్, గ్రాఫ్స్ పైన కమాండింగ్ ఉండాలి. నేను చెప్పినా కదా, ఇంటర్లింక్డ్ విత్ కర్వ్ స్కెచింగ్ అని చెప్పిన. ఎక్కడ గ్రాఫ్ మ్యాక్సిమం అవుతుంది, ఎక్కడ గ్రాఫ్ మినిమం అవుతుంది, ఇవన్నీ ఐడియా ఉండాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్తో పాటు మీకు కర్వ్ స్కెచింగ్ ఐడియా ఉండాలి. అయితే లాస్ట్ ఇయర్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే లెంతీ ప్రాసెస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ కనపడుతున్నాయి. కానీ తప్పదు, క్వశ్చన్స్ అయితే 100% అలాంటివే ఫ్రేమ్ అవుతాయి మ్యాక్సిమం మినిమాలో. మరీ సింపుల్ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయట్లేదు. ఇప్పుడే కాదు, 3-4 ఇయర్స్ నుంచి కూడా అదే ప్యాటర్న్లే వస్తున్నాయి. సేమ్ లెంతీ ప్యాటర్నే కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా ఓవరాల్గా. తర్వాత ఈ రేట్ మెజర్ నుంచి అయితే క్వశ్చన్స్ వెళ్ళలేవు. మీరు కాన్సన్ట్రేషన్ చేసి కూడా వేస్ట్. రేట్ మెజర్ పెద్ద పట్టించుకోకండి, అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇయర్ క్యాలిక్యులస్కి వచ్చేసరికి ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్లో ఇంటిగ్రల్ బై పార్ట్స్ పైన ఒక క్వశ్చన్ లేదు. ఇంటిగ్రల్ బై పార్ట్స్ లాస్ట్ ఇయర్ ఓవరాల్గా ఒక క్వశ్చన్ కనపడాలి. సిలబస్లో రిమూవ్ చేసిన అంటే అట్లేం లేదు, కానీ కాకపోతే క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ కాలేదు. ఎక్కువ క్వశ్చన్స్ పీవైక్యూస్లోంచి రిపీట్ అయిన క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి.
అంటే ప్రీవియస్ ఇయర్స్లో ఏ మోడల్స్ అయితే రిపీట్ అయినాయో అవే మోడల్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్కు పెద్ద అడిషనల్ ఫోకస్ అవసరం లేదు. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో విచిత్రం ఏంటి అంటే లిమిట్ సమ్ ప్రాబ్లమ్స్ రిమూవ్ అయినాయి, లెబ్నిజ్ రూల్ పైన ప్రాబ్లమ్స్ రావు అని అన్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ ఏమో లిమిట్ సమ్ పైన ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అయింది, లెబ్నిజ్ రూల్ పైన చాలా క్వశ్చన్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్. కాబట్టి అవి యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్స్లో చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ లెబ్నిజ్ రూల్ పైన లిమిట్ సమ్ పైన క్వశ్చన్స్ వస్తాయని మేము పిల్లలకు ఇంజెక్ట్ చేసేవాళ్ళం. కాకపోతే లాస్ట్ ఇయర్ సిలబస్లో రిమూవ్ చేశారు. సరే పెద్ద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదని అనుకున్నాం, కానీ క్వశ్చన్స్ మాత్రం ఫ్రేమ్ అయినాయి. కాబట్టి లిమిట్ సమ్, లెబ్నిజ్ రూల్ ఇంటర్లింక్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, కంపల్సరీ మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకేనా? తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఎవరైతే పిల్లలు బాగా యూజ్ చేసుకుంటారో వాళ్ళు ప్రాబ్లమ్స్ని చాలా ట్రిక్కీగా తొందరగా సాల్వ్ చేస్తారు డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో, లేదంటే చాలా టైం తీసుకుంటారు. ఆ తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్ టాపిక్ ఉంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ టాపిక్లో మర్చిపోయిన ఏరియాస్ ఉంది. ఏరియాస్ గురించి మీకు తెలుసు కదా, పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. ఏరియాస్ పైన మరీ మోడరేట్గా క్వశ్చన్స్ ఉండట్లేదు, మరీ ఓవర్ డిఫికల్టీ లెవెల్ ఉండట్లేదు, మీడియం అనమాట క్వశ్చన్ ఫ్రేమింగ్. అంటే 2-3 years బ్యాక్ క్వశ్చన్స్ ఎట్లున్నాయో చూస్తే చాలు. తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఫార్మేషన్ ఆఫ్ డిఈ ఉంది కదా, అది సిలబస్ నుంచి రిమూవ్ అయింది. క్వశ్చన్స్ కూడా పెద్దగా ఏం కనపడలేదు, ఏం క్వశ్చన్స్ లేవు ఫార్మేషన్ పైన. తర్వాత హైలైట్ ఏంటి అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ టాపిక్కి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మోడల్ క్వశ్చన్స్. ఇది ఇప్పుడే కాదు, ఒక 5-6 years నుంచి కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పైన క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. తర్వాత అది ఒక హైలైట్ దీనిలో. తర్వాత హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, వేరియబుల్ సబరబుల్ మెథడ్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ ఓవర్ డిఫికల్టీగా అయితే లేవు, మోడరేట్ క్వశ్చన్సే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇక జామెట్రీ గురించి డిస్కస్ చేద్దాం. జామెట్రీ అంటేనేమో చెప్పినా కదా, ఇంటర్లింక్డ్, ఎక్కడి నుంచి స్ట్రైట్ లైన్ టాపిక్ నుంచి హైపర్బోలా కానిక్ సెక్షన్ వరకు. జనరల్గా మీరు జామెట్రీలో ఏ టాపిక్ అంటే డిఫికల్ట్గా ఫీల్ అవుతారు? కానిక్ సెక్షన్స్ డిఫికల్ట్గా ఫీల్ అవుతారు కదా. అయితే యాక్చువల్గా కాన్సెప్ట్స్ అన్నీ సర్కిల్స్ నుంచి స్టార్ట్ చేస్తే హైపర్బోలా దాకా, అంటే సేమ్ మోడల్, టాంజెంట్స్, నార్మల్స్, ఈక్వేషన్ ఆఫ్ కర్వ్స్, తర్వాత పొజిషన్ ఆఫ్ పాయింట్స్, అంటే సేమ్ మోడల్ కాన్సెప్ట్సే రిపీట్ అవుతుంటాయి. బట్ కానీ పిల్లలు మాత్రం చాలా ఓవర్ డిఫికల్ట్గా ఫీల్ అవుతారు కానిక్ సెక్షన్, ఎందుకో మరి. అయితే వాస్తవానికి టాంజెంట్ నార్మల్స్ రిమూవ్ అయిపోయినాయి. యాక్చువల్గా పిల్లలు డిఫికల్ట్గా ఫీల్ అయ్యేదే టాంజెంట్ ఈక్వేషన్స్, నార్మల్ ఈక్వేషన్స్, పాయింట్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి, స్లోప్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి, పారామెట్రిక్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి కదా. ఇవన్నీ ఏంది గందరగోళం అని చెప్పి కానిక్ సెక్షన్ అంటేనే భయపడతారు పిల్లలు జనరల్గా, న్యాచురల్గా. లాస్ట్ ఇయర్ సిలబస్ కూడా మ్యాక్సిమం తగ్గించేసిండు. ఒక 50% టాంజెంట్ నార్మల్సే టఫ్ యాక్చువల్గా. ఆ పార్ట్ అంతా రిమూవ్ చేసిండు. ఒక్క క్వశ్చన్ కూడా టాంజెంట్ నార్మల్స్ నుంచి ఫ్రేమ్ కావు కూడా. ఇక అంటే కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు రిపీట్ కావు వాటిపైన అని చెప్పి. బట్ మినిమం బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన సింపుల్ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అవుతున్నాయి. ఇంకా ఇంటర్లింక్డ్ క్వశ్చన్స్ అంటారా, అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్ పేపర్స్లో కామన్ అది. ఓవరాల్గా స్ట్రైట్ లైన్స్ కాస్త తక్కువ ప్రియారిటీ ఉంటుండే ప్రీవియస్ ఇయర్స్లో, కానీ ఈసారి ప్రియారిటీ పెరిగింది. ఎందుకంటే ఇక్కడ టాంజెంట్ నార్మల్స్ రిమూవ్ అయిపోయినాయి కదా, సర్కిల్స్లో రిమూవ్ అయిపోయింది, ఎలిప్స్, తర్వాత పారాబోలా, హైపర్బోలా అన్నిట్లలో రిమూవ్ అయిపోయింది టాంజెంట్ నార్మల్స్ కాన్సెప్ట్. కాబట్టి ఆ వెయిటేజ్ అంతా ఏడ కవర్ చేయాలి ఇప్పుడు వాడు? స్ట్రైట్ లైన్స్. కాబట్టి ఓవరాల్గా ఈ స్ట్రైట్ లైన్స్ టాపిక్ పైన వెయిటేజ్ పెరిగింది, లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ కూడా కాస్త ఇంక్రీజ్ అయింది. అంటే 3-4 years నుంచి అదే రేంజ్లోనే ఉందన్నమాట. అంతకుముందు కాస్త తక్కువ ఉంటుండే. తర్వాత ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నా అనాలిసిస్లో ఎలిప్స్ టాపిక్లో ఫోకస్ షిఫ్టెడ్ టు ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. 2024లో ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ పైన ఫోకస్ షిఫ్ట్ అయిపోయింది, అంటే మినిమం బేసిక్స్ పైన షిఫ్ట్ అయిపోయింది. తర్వాత వెయిటేజ్ ఇంక్రీజ్డ్ ఇన్ హైపర్బోలా ఇన్ 2024. హైపర్బోలాలో కాస్త ఇంక్రీజ్ అయింది ఈవెన్ ఆఫ్టర్ రిడక్షన్ ఇన్ సిలబస్లో ఏమో రెడ్యూస్ చేసిండు, కానీ హైపర్బోలాలో వెయిటేజ్ మాత్రం ఇంక్రీజ్ అయిపోయింది. తర్వాత పారాబోలా వచ్చేసి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, కర్డ్ విత్ గివెన్ మిడిల్ పాయింట్, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి ఎగ్జామ్స్లో యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ సర్కిల్స్ టాపిక్లో ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ కార్డ్ ఆఫ్ సర్కిల్స్, నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ వర్ ఆస్క్డ్ ఇన్ 24. కొన్ని క్వశ్చన్స్ అక్కడక్కడ అడుగుతున్నాడు. ఓకేనా. తర్వాత ఫోకస్ షిఫ్టెడ్ టు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఇంటర్సెప్ట్ అండ్ లైన్ అండ్ సర్కిల్ ఇన్ 2024.
అంటే ఏమైంది అంటే ఓవరాల్గా ట్యాంజెంట్ నార్మల్స్కు ప్రియారిటీ తక్కువ ఇచ్చి స్టార్టింగ్లో బేసిక్స్ ఉంటాయి చూడండి, ఆ బేసిక్స్ కాన్సెప్ట్స్ పైనే ఓవరాల్గా ఫోకస్ ఉంది జామెట్రీలో. ఇది జామెట్రీ పైన అనాలిసిస్. ఇంకేమైనా అడగాలనుకున్నారా మీరు? జామెట్రీలో కండిషన్స్, జామెట్రీలో చెప్పా కదా మినిమం బేసిక్స్ అనమాట. అంటే ట్యాంజెంట్ నార్మల్స్ టాపిక్ కంటే ముందు టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఫోకస్ చేస్తే చాలు మీరు. లోకస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా స్టేట్ సిలబస్కు సంబంధించినవి. అవి ఆ బేసిక్స్ ఎట్లాగో యూజ్ అవుతాయి, నో డౌట్. ఇంటర్లింక్ అవుతాయి, నో డౌట్ ఎట్ ఆల్. వాటిపైన క్వశ్చన్స్ వస్తుంటాయి, ఎప్పుడో ఒకసారి ఇంటర్లింక్ అయ్యి వస్తాయి. ఇది ఆల్జీబ్రా మర్చిపోయినాం కదా, వెక్టర్ ఆల్జీబ్రా 3D జామెట్రీ ఉంది. వెక్టర్ ఆల్జీబ్రా 3D జామెట్రీ రెండు ఇంటర్లింక్డ్. మీరు ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉంటే అంత మంచిది. వెక్టర్ ఆల్జీబ్రా 3Dలో ఇంటర్లింక్ చేసుకుంటూ చేయాలి ప్రాబ్లమ్స్. నేను వెక్టార్స్లో క్వశ్చన్ వచ్చింది, నేను వెక్టార్స్లోనే సాల్వ్ చేస్తా, ఇది జామెట్రీ క్వశ్చన్ జామెట్రీలోనే సాల్వ్ చేస్తా అంటే కుదరదు. మీరు వాటిని వెక్టార్స్లో కన్వర్ట్ చేసుకోవడం, 3Dలో ఫార్ములాస్ని ఇక్కడ వాడుకోవడం అట్లా చేస్తుంటే చాలా తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. వెక్టర్ ఆల్జీబ్రా 3D జామెట్రీలోంచి కూడా 3 to 4 క్వశ్చన్స్ వెయిటేజ్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్సే వస్తుంటాయి, అంటే రిపీటెడ్ మోడల్ క్వశ్చన్స్ వస్తుంటాయి. కాబట్టి వెక్టర్ ఆల్జీబ్రాలో 3 డైమెన్షనల్ జామెట్రీలో మీరు కొత్త కాన్సెప్ట్స్ ఏవో వస్తాయని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎనఫ్ అనమాట. దిస్ ఈజ్ ఓవరాల్ అనాలిసిస్. మీరు ఎంత పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తే మీరు అంత కాన్ఫిడెంట్గా 2025 ఎగ్జామ్ రాస్తారు. ఇంక ఇంత మించి ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్నే ఐడియా లేకపోతే ఏం రాస్తాం చెప్పండి. కాబట్టి పీవైక్యూస్ ఎనఫ్. ఇక మేము ఈ 4 monthsలో మేము ఏదో ఉద్ధరిస్తామంటే కుదరదు. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒక 15 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేయండి, మీరు మీ గోల్ రీచ్ అవుతారు మెయిన్స్లో, నో డౌట్ ఎట్ ఆల్. మ్యాథమెటిక్స్లోనే కాదు, ఈవెన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయినా సరే. ఓకేనా? థ్యాంక్ యూ సార్. రైట్.